వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, ఈరోజు నేను సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం నేను ముందుగా ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను. వాటిలో వేయడానికి ఆనియన్, టమాటా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు, పుదీనా, క్యారెట్ ఇవన్నీ నేను తీసుకొని చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. దానిలో ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్ వేస్తున్నాను. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. అవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అవి కలిపి తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా కట్ చేసిన టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి కలుపుకోవాలి. అవన్నీ కాస్త మగ్గేదాకా పెట్టుకోవాలి. ఇలా అన్నీ వేసి కలిపిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఒక గ్లాసు సేమియాకు 1 గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. గ్లాస్కు గ్లాసున్నర వాటర్ సరిపోతాయి, ఎక్కువ వాటర్ పోయొద్దండి. రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలపాలి. ఇప్పుడు నీళ్ళు ఇలా వేడవుతున్నప్పుడు మనం తీసుకున్న 1 గ్లాస్ సేమియా అందులో వేయాలి. వేసి ఒక్కసారి లైట్గా కలపాలి. ఎక్కువసేపు కలపకండి, మెత్తగా అయిపోతుంది అది. ఇలా కలిపి హై ఫ్లేమ్లో మంట పెట్టి మూత పెట్టుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలి. ఇలా లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర పైన చల్లి ఒక 2 మినిట్స్ అలా పెట్టేసుకోవాలి. అంతే, పొడి పొడిగా సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. ఇది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. దాంట్లోకి నేను పల్లి కారం పొడి తీసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది.